ఒక విషయంపై చైర్మన్ గారు కలవడం జరిగింది. కలిస్తే ఒక రంపచోడవరం డివిజన్ని కలిపి ఇదివరకు ముఖ్యమంత్రి గారు కానీ అలాగే అప్పట్లో మనకి ఒక రంపచోడవరం జిల్లా ప్రతిపాదన చేశారు కదా, దానికోసం చర్చించుకుందాం, ఒక చర్చా వేదిక పెద్దలతో ముఖ్యమైన నాయకులతో పెట్టుకుందామని ఒక గంట పాటు నాకు సమావేశం కుదుర్చుకున్నాం. దాని తర్వాత మేమేం చేస్తామంటే ప్రతి మండలానికి ముఖ్యమైన వాళ్ళకి ఇద్దరిద్దరు లేదా ఒక పెద్దగా కాకుండా ముఖ్యమైన నాయకులతో కూర్చుందామంటే దానికోసం మేము తిరిగాము. ప్రతి మండలానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. దీనికోసం ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు ఒక రంపచోడవరం జిల్లా చేస్తామని మనకి ఆల్రెడీ నామకరణం చేసినట్టే దానికి గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ పంచాయతీ స్థాయిలో కానీ మేమైతే జేఏసీ తరఫున అనేక రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ముఖ్యంగా రాజమండ్రి జిల్లా కావాలనే ముఖ్య ఉద్దేశంతో పొలిటికల్ లీడర్స్ అక్కడే అనుకోవచ్చు, మన రంపచోడవరంలో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులకి ముఖ్యంగా కావాల్సింది రాజమండ్రి జిల్లానే, అది మన ఎస్టీ నాయకులైనా మిగతా వాళ్ళైనా. ముఖ్యంగా మనం ఏంటంటే గ్రామాల్లో పనిచేసే వాళ్ళం, గ్రామ స్థాయిలో వర్క్ చేసే వాళ్ళం, నిరుద్యోగ యువత విద్యార్థులు అనేక రకాలుగా నష్టపోయిన ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగంతో అనేక రకాలుగా బీఈడి పీజీ డిగ్రీ మేము పిహెచ్డీ చేసాం. ఇలాంటి వాళ్ళకు కూడా నిరుద్యోగులు ఉన్నాం. ఈరోజు పారిశ్రామికవేత్తలుగా ఎదగవలసిన వాళ్ళని కూడా ఉన్నాం అనేక రకాలుగా ఎంబీఏలు చేసి. ఎందుకు మనం ఇప్పటికి కూడా గిరిజనేతర పాలనలోనే మన రాజకీయ నాయకులు నడుస్తున్నారు. ఇప్పుడు దాకా ఎంతోమంది ఎమ్మెల్యేలుగా చేశారు, ఎంపీలుగా చేశారు, వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాలే. కానీ ఇప్పటికీ మన గిరిజన యువకుల కోసం, వ్యవసాయం కోసం, పారిశ్రామిక వ్యవస్థల కోసం ఎందుకు ఆలోచించట్లేదు? అలాగే చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దీంతో పాటు ఉద్యమానికైనా సిద్ధపడాలి, గ్రామ స్థాయిలో రిపోర్ట్ తీసుకోవాలి. గ్రామ స్థాయిలో పీస కమిటీ అన్నారు, ఆ పీస కమిటీతో తీర్మానాలు చేసుకొని పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఇప్పుడున్న పరిస్థితి నాయకులతో అందరితో చర్చించుకొని చైర్మన్ గారికి మనం అందరం మేము కూడా గ్రామాల్లో తిరుగుతాం, ఆ కమిటీలు ఏర్పాటు చేస్తే ఆ నివేదిక కూడా మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ కాబట్టి అది తీసుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఐటీడీఏ ఉంది, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ ఒక రబ్బరు తర్వాత పసుపు ఇలాగ అనేక రకాల ముడి సరుకులు ఉన్నాయి. దానికి స్మాల్ ఇండస్ట్రీ కింద ఎంఎస్ఎంఈ ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా వ్యాపారవేత్తలుగా మన ఆదివాసులు ఎదగాలని మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఇదివరకు 100 నియోజన పథకం వీడివికే అని దాని ద్వారా ఇదివరకు 5 ఏళ్ల క్రితం నేను ఒక ప్రాజెక్టు కోసం దాని ప్రయత్నం చేస్తున్నాను. జగన్నాథ్ రెడ్డి గారు అప్పుడు డిఎం ఇక్కడ, ఆయన ద్వారా కొన్ని చేసాం. నిరుద్యోగులకు ఏదైనా మనం సాయం చేయగలమా అని చదువుకున్న వదిలేస్తే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్తో మాట్లాడితే అవి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఉంది ఐటీడీఏ ప్రాజెక్ట్లో 25 కోట్లు ఉంది. అలాగా ప్రతి క్లస్టర్కి వచ్చి 22 లక్షలు ఇస్తారు ప్రతి సంవత్సరం ఏటా. ఇలాగా అది ఏం చేస్తారంటే యువతకి తయారు చేస్తే అది వెలుగులోని కన్వర్ట్ చేస్తున్నారు. అది ఎవరు? ప్రభుత్వ నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీలు, పొలిటికల్ లీడర్స్. ఎందుకు మనం పైకి రాలేకపోతున్నాం? ఈ రోజు కోట్లాది ఆస్తి, లక్షలాది రూపాయలు నెలకి 2 నెలలకు సంపాదించుకుంటారు నాన్ ట్రైబల్స్. ఈ రోజు మారేడుమల్లిలో చూసుకున్నా, రంపచోడవరంలో చూసుకున్నా, గిరిజన ప్రాంతాల్లో ఒక ట్రైబల్ వాడు కొండ మీదకి వెళ్ళాడు, మిగతా వాళ్ళమే ఇక్కడికి వచ్చారు. ఈ రోజు గిరిజనుడి భూమి ఒక చాలా ఒక బాటిల్కి ఏదో మద్యపానానికో లేకపోతే ఇంకో దానికో ఏదో బానిసాయి, బిర్యానీ ప్యాకెట్లు దేనికో బానిసాయి ఆడి భూమి ఇంకొకటికి లీజుకి ఇచ్చుకుంటాడు. ఆ లీజు పేరుతో ఇంకోటి స్వాధీనపరుచుకుంటున్నాడు. అదే ఆడి భూమిలో మనవాడి కోర్టుకి ఇచ్చి కోర్టు చుట్టూ తిప్పడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం ఇలా జరుగుతుంది. ఇలాంటివి మనం అరికట్టడానికి మన గ్రామ స్థాయిలో పకడ్బందీగా ఇప్పుడైతే అన్ని రకాల కార్యక్రమాలు చేద్దామండి. రబ్బర్ ప్రాజెక్ట్ కూడా ఈరోజు అది గిరిజనుల పేరుతో 3 క్లస్టర్లు తయారు చేసి దానికి 8,50,00,000 చేస్తే పందిరిమాడి కోట్లు చేస్తే అది 5 కోట్లు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇప్పుడున్న కట్ట సంవత్సరం చేసుకున్నాడు. దాని ద్వారా 5 కోట్లు తెచ్చుకున్నాడు ఈరోజు. ఇలాంటివన్నీ మనం కనుమరుగవుతాం. దాంట్లో 500 మంది లేదా 100 మంది, ఒక 50 మంది నిరుద్యోగ యువత
ఉపాధి కలుగుతారు కదండి. ఒక 10,000 రావచ్చు, 20,000 రావచ్చు. కంపెనీకి వెళ్తున్నాడు మన పిల్లవాడు, ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ, అక్కడికి వెళ్ళి ఎవరికి తెలుసుకున్నారు? ఇలా బానిస అయిపోతున్నారు, అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం ఒక చర్చ సాగింది సార్తో. నేను ముఖ్యమంత్రి గారితో నేను నివేదిక ఇస్తాను. దీనికి ముఖ్యమైన ఉద్యోగ సంఘాలు కానీ పొలిటికల్ లీడర్స్ ఇదేంటంటే రాజకీయంగా కాకుండా ఒక నివేదిక ఇవ్వాలి కాబట్టి అందరు రంగని చెప్పారు, పిలవమన్నారు. నేనే స్వయంగా ప్రతి మండలానికి వెళ్ళాను. మొక్కల్లో రంగారెడ్డి గారితో పిలిచాను, అలాగే కొంతమంది పిలవలేకపోయాను. కనుక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.